బీజేపీకి ఎదురెళ్తే ఏమవుతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ వినిపిస్తోంది. బీజేపీని బహిరంగంగా సవాల్ చేసిన వాళ్ళు తర్వాత ఒక్కొక్కరుగా కేసుల్లో చిక్కుకుంటున్నారా, లేక ఇది కేవలం యాదృచ్ఛికమా? 2022లో తెలంగాణను కుదిపేసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు 4 ఏళ్ల తర్వాత అంటే 2026 నాటికి వచ్చేసరికి పూర్తిగా భిన్నమైన రాజకీయ చిత్రాన్ని చూపిస్తోంది. ఈ కేసు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వరకు వెళ్ళింది. ఆ సమయంలో బీజేపీని తీవ్రంగా నిలదీసిన నాయకుల్లో కొందరున్నారు. ఈ రోజు వేర్వేరు కేసుల్లో వారందరూ చిక్కుకున్నారు. ఒకరు బీజేపీలో చేరితే మరొకరు జైలుకి వెళ్లారు, మరొకరు అరెస్ట్ అయ్యారు. ఇది కేవలం సంఘటనల వరుస, లేక తెలంగాణలో నిశ్శబ్దంగా అమలవుతున్న ఒక పెద్ద రాజకీయ వ్యూహమా? 2022 నుంచి 2026 వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి వరుసగా చూస్తే ఈ కథ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. వెల్కమ్ టు 3TV. దిస్ ఈజ్ మహేష్ కాసవేని. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన ఒక కేసు గురించి, ఇంకా ఆ కేసు చుట్టూ కనిపిస్తున్న ఒక అనుమానాస్పద రాజకీయ ప్యాటర్న్ గురించి. ఇందులో మొదటగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అది 2022 అక్టోబర్. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా మొయినాబాద్లో 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఫిర్యాదులో ఆరోపణ ఏంటంటే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారిస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టారని. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఈ కేసు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు క్రమంగా పై స్థాయికి వెళ్ళింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. ఆయనను నిందితుడిగా కూడా చేర్చారు. అంటే అప్పటి అధికార పార్టీ నేరుగా బీజేపీ అత్యున్నత నాయకత్వాన్ని టార్గెట్ చేసింది. తర్వాత ఈ కేసును తెలంగాణ హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది. ఇక్కడితో కథ ముగియలేదు, ఇక్కడే అసలు కథ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో పేర్లు వినిపించిన నాయకుల రాజకీయ ప్రయాణాలు ఒక్కొక్కటిగా మారడం మొదలైంది. ఇందులో మరో ముఖ్య అంశం ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు, అంటే మొదట గువ్వల బాలరాజు, తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బాధితుడిగా చెప్పబడిన ఆయన తర్వాత బీజేపీలో చేరారు. తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి కేసును వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. 2026లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లారు. తర్వాత తాజాగా రేగా కాంతారావు 22 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన లైంగిక వేధింపులు, మోసం కేసు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం 2022లో పరిచయమైన క్రమంలో సోషల్ మీడియా ఛానల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. అంతేకాకుండా తనకు తెలియకుండా కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేశారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షలు కూడా వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ రేగా కాంతారావు నిజంగా దోషి అయితే ఖచ్చితంగా అతడికి శిక్ష పడాల్సిందే. కానీ దీంట్లో పొలిటికల్ యాంగిల్ చూస్తే మాత్రం దీని వెనుక మరే శక్తులు పని చేయలేవని చెప్పలేము. ఏది ఏమైనా ఈ కేసులో నిజాలు తెలిసాల్సింది చట్టం. ఇక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న, బీరం హర్షవర్ధన్ రెడ్డి తర్వాతి రాజకీయ అడుగు ఏమిటి? ఇది కేవలం సంఘటనల వరుస, లేక నిజంగానే ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా? ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఏంటో చూద్దాం. బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నది స్పష్టంగా ఒకటే: బీజేపీకి బలంగా ఎదురెళ్లిన నాయకులపై తర్వాత కేసులు, దర్యాప్తులు, రాజకీయ ఒత్తులు వస్తున్నాయని. వాళ్ళు దీనిని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారని ఇది బీఆర్ఎస్ వాదన. వారి వాదన ప్రకారం ముందు ప్రత్యర్థిని బలహీనపరచాలి, తర్వాత అతని నాయకత్వాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టాలి, కేడర్లో అనిశ్చితి పెంచాలి, పార్టీ నుంచి వలసలు పెంచాలి, ఎన్నికల ముందు నరేటివ్ని మార్చాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నమాట. ఇక బీజేపీ వాదన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరోవైపు బీజేపీ పూర్తిగా భిన్నమైన వాదన చేస్తోంది. తాము ఎవ్వరిని రాజకీయంగా టార్గెట్ చేయడం లేదని, అవినీతి, అక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఉంటే దర్యాప్తు సంస్థలు తమ పని చేస్తున్నాయని చెబుతోంది. వారి వాదన ప్రకారం చట్టం ముందు ఎవరైనా సమానమే, కేసులు రాజకీయాలు కావు, నేరం ఉంటే దర్యాప్తు జరుగుతుందని. అంటే ఒకే సంఘటనను 2 పార్టీలు 2 విధాలుగా చెబుతున్నాయి. కానీ అసలు రాజకీయ ప్రశ్న ఏంది? ఒకవేళ బీఆర్ఎస్ చెబుతున్నట్లుగానే ప్రజల్లో ఒక భావన పెరిగితే, బీజేపీకి ఎదురెళ్లిన వారిపై తర్వాత కేసులు వస్తాయి అనే అభిప్రాయం ఏర్పడితే, దానివల్ల బీజేపీ ఏమి సాధించబోతోంది? రాజకీయ విశ్లేషకులలో ఒక వర్గం చెబుతున్నది ఏమిటంటే బీజేపీ లక్ష్యం తెలంగాణలో వెంటనే అధికారంలోకి రావడం కాకపోయినా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ప్రధాన ప్రతిపక్ష స్థానం సంపాదించడం.
బీఆర్ఎస్ని క్రమంగా బలహీనపరచడం, ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించడం కావచ్చని. ఎందుకంటే బీఆర్ఎస్ బలహీనపడితే దాని ఓటు బ్యాంకులో కొంత భాగం కాంగ్రెస్కు, కొంత భాగం బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది తెలంగాణలో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహానికి ఉపయోగపడుతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరి బీఆర్ఎస్ మళ్ళీ ఎదురు నిలబడగలదా? ఇదే ఇప్పుడు అసలైన క్యాలిక్యులేషన్. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎక్కడ కూడా వీక్ అవ్వలేదు. గ్రామీణ స్థాయిలో కేడర్ గట్టిగానే ఉంది. తెలంగాణ ఉద్యమ వారసత్వం ఉంది. కేసీఆర్ వ్యక్తిగత ప్రభావం అసలు ఎక్కడ తగ్గలేదు. కేటీఆర్, హరీష్ రావు వంటి నాయకులు పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ బీఆర్ఎస్కు మళ్ళీ రాజకీయ అవకాశం కల్పించే అంశాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే దాని నాయకత్వం చుట్టూ ఉన్న కేసులు, దర్యాప్తులు, అరెస్టులు, పార్టీ మార్పులు ఇవన్నీ అడ్డంకులు అవుతాయా? ఒక పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే కేవలం ఓట్లు సరిపోవు. బలమైన నాయకత్వం, ఆర్థిక వనరులు, క్యాడర్ ఉత్సాహం, మీడియా నరేటివ్, అన్నింటికి మించి ప్రజల్లో విశ్వాసం ఇవన్నీ అవసరం. ఒకవేళ కీలక నాయకులు వరుసగా చిక్కుల్లో చిక్కుకుంటే లేదా పార్టీ నుంచి వలసలు పెరిగితే అది సంస్థాగతంగా పార్టీని బలహీనపరిచే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఈ కేసులను రాజకీయ వేధింపులుగా ప్రజల్లో బలంగా ప్రొజెక్ట్ చేయగలిగితే అది సానుభూతి ఓటుగా కూడా మారే అవకాశం ఉంటుంది. భారత రాజకీయాల్లో ఇలాంటి ఉదాహరణలు గతంలో కూడా ఉన్నాయి. 2028-29 ఎలక్షన్స్ వైపు ఒక్కసారి చూస్తే తెలంగాణలో ఇప్పుడు 3 ప్రధాన శక్తులు ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్, కమ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్, తెలంగాణలో తమ పార్టీని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ. ఈ 3 పార్టీల మధ్య జరిగే పోరాటంలో నరేటివ్ ఎవరి చేతిలో ఉంటుంది? కేసులు ఎవరికి నష్టం చేస్తాయి? సానుభూతి ఎవరికి కలిసి వస్తుంది? పార్టీ మార్పులు ఎవరి బలం పెంచుతాయి అనేది వచ్చే ఎన్నికల వరకు అత్యంత కీలక అంశంగా మారబోతోంది. అందుకే కొందరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. 2022లో మొదలైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేవలం ఒక క్రిమినల్ కేసా? లేక తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య దీర్ఘకాల రాజకీయ యుద్ధానికి తొలి అధ్యాయమా? ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఒక ప్యాటర్న్లా కనిపిస్తున్నాయా? లేక మనమే వాటిని ఒక ప్యాటర్న్లా చూసుకుంటున్నామా? సమాధానం అయితే ఇంకా లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ కథ ఇంకా ముగియలేదు. ఇది ఇప్పుడు ఇంటర్వ్యూలు మాత్రమే. మరి మీకు ఇది రాజకీయ ప్రతీకారంగా అనిపిస్తుందా? లేక చట్ట ప్రక్రియ సహజంగా సాగుతుందని అనిపిస్తుందా? కింద కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి డీప్ పొలిటికల్ అనాలిసిస్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.